శాతవాహన ఎక్స్ప్రెస్ స్టేషన్లో వచ్చి ఆగింది. ఖమ్మంలో అది ఎక్కువసేపు ఆగదు. వేగంగా కదిలే ఆఖరి బోగి ఎక్కింది చిత్ర. ఇంటర్మీడియట్ స్పాట్కి అందుకోవాలంటే ఆ ట్రైన్లో వెళితేనే టైంకి స్పాట్ సెంటర్కి చేరుకోగలదు. ఆ బోగీలో కూడా సీట్స్ ఏమీ ఖాళీగా లేవు. ఇంతలో ఎవరో మేడం అన్నమాట వినిపించింది. మీరు ఇక్కడ కూర్చోండి, సీట్ ఆఫర్ చేసిన ఆ వ్యక్తి కేసి చూసింది. 20 ఏండ్లు ఉంటాయేమో. సన్నగా ఎండు పుల్లలా ఉన్నాడు. అంత సన్నటి మనిషిని చిత్ర ఎప్పుడు చూసి ఉండలేదు. చిత్ర వెంటనే తేరుకొని వెళ్ళి కిటికీ పక్కన సీట్లో కూర్చొని, నిలబడ్డావెందుకు? నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నది సీట్ ఆఫర్ చేసిన అతని కేసి చూస్తూ. మామూలు వాళ్ళు అంత ఈజీగా తేరుకునేవాళ్ళు కాదు. చిత్ర టీనేజ్ పిల్లల టీచర్. అందుకే అతనిని చూడగానే కలిగిన భావాలను దాచుకోగలిగింది. ఆ అబ్బాయి పర్వాలేదు మేడం, మీరే కూర్చోండి అన్నాడు నమ్రతగా. సీట్ ఉన్నప్పుడు నువ్వు నిల్చోవడం దేనికి? వచ్చి కూర్చో. ఆ అబ్బాయి సంకోచంగా వచ్చి తనకు తగలకుండా కూర్చున్నాడు. మేడం, నన్ను ఎవరు పక్కన కూర్చోనివ్వరు. కూర్చోరు మేడం, మా నాన్న తప్ప. అతన్ని చూస్తూ ఎదుట కూర్చున్న వ్యక్తి కేసి చూసింది. ఏదో జుగుప్స లాంటి భావం అతని మొహంలో కదలాడింది. మనిషి బాహ్య రూపానికి ఎంత ప్రాధాన్యం ఈ లోకంలో అనుకున్నది చిత్ర. నీ పేరేమిటి అని అడిగింది చిత్ర. నిశాంత్ మేడం. ఎవరైనా ఏమైనా అడిగినప్పుడు వాళ్ళ కేసి చూస్తూ మాట్లాడాలి, నవ్వుతూ అన్నది చిత్ర. సరే మేడం అన్నాడు నిశాంత్. అతను తలెత్తి ఆమె కేసి చూశాడు. అతని కళ్ళల్లో ఏదో తెలియని బాధ. చిత్ర అతన్ని పరీక్షగా చూసింది. ఎండు పుల్లలాంటి నల్లటి శరీరం, లోతైన కాంతి లేని కళ్ళు, సన్నని ఎముకలాంటి ముక్కు, ముందుకు పొడుచుకొని వచ్చిన చెవులు, ఏ కోశాన 20 ఏండ్ల యవ్వనపు ఛాయలేని, మెరుపులేని శరీరం. జాలేసింది చిత్రకు. ఎటువంటి భావాలు తన మొహంలో కనపడనీయకుండా డిగ్రీ చేస్తున్నావా అని అడిగింది. అవునండి, BA ఇంగ్లీష్ లిటరేచర్. గుడ్. తెలుగు సాహిత్యం చదువుతావా? ఇంగ్లీష్ ఒక్కటేనా అన్నది చిత్ర. అప్పుడప్పుడు తెలుగు సాహిత్యం చదువుతుంటానండి. అలా కాదు, మాతృభాష రానివారు పరభాషలో ప్రావీణ్యం సాధించలేరు అంటూ ఏ రైటర్స్ సాహిత్యం చదవాలో అతనికి సజెస్ట్ చేసింది. అతను ఎంతో శ్రద్ధగా ఆమె చెప్పిన పేర్లన్నీ నోట్బుక్లో నోట్ చేసుకున్నాడు. అతను వరంగల్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. హాస్టల్లో తోటి విద్యార్థులెవరూ అతనితో స్నేహం చేయడానికి సుముఖత చూపించేవారు కాదు. ఇంట్లో కూడా అంతే.
అక్క, అన్న తనని దగ్గరకు రానివ్వరని, తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గుపడతారని చెప్పాడు. ఆ మాట చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు. చాలా బాధ అనిపించింది చిత్రకు. మీ అమ్మ నాన్న ఎలా ఉంటారు నీతో అని అడిగింది. అమ్మ తరచూ తిట్టిపోస్తుంది. నన్నెక్కడికి తీసుకుపోయేది కాదు. తిట్టినందుకు మళ్ళీ ఏడుస్తుంది. నాన్న ఎలా ఉంటారు నీతో? మా నాన్నకి చాలా ప్రేమ నేనంటే. నాన్న నన్ను బాగా చదువుకోమని చెబుతారు. తండ్రి గురించి చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో వెలుగు. అసలు నేను పుట్టగానే పాలివ్వకుంటే వాడే పోతాడు అని ఇరుగు పొరుగు వారు అందరూ మా అమ్మకు సలహా ఇచ్చారట. కానీ నాన్న అందుకు ఒప్పుకోలేదు. వాడలా పుట్టడానికి వాడు కారణం కాదు అంటూ నన్ను మా అమ్మ దగ్గర పడుకోబెట్టారట. అసలు నేను బ్రతుకుతానని ఎవరూ అనుకోలేదట మేడం. అంత బలహీనంగా ఉండేవాడినట మేడం. అన్నీ ఉన్న పిల్లల్ని ఎవరైనా ప్రేమిస్తారు. నాన్న ప్రేమ లేకపోతే నేనెప్పుడో చనిపోయేవాడినండి. మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నన్ను ఎవరు ఏమీ అనరు మేడం. నాన్న మాత్రం నన్ను చాలా ప్రేమగా చూస్తారు. మొదట నన్ను నాన్న హాస్టల్లో జాయిన్ చేశారు. కానీ నాతో ఎవరూ ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు. నా రూమ్మేట్స్గా ఉండడానికి ఎవరు ఇష్టపడలేదండి. నాన్న నా బాధ చూడలేక ఆయన ఫ్రెండ్ ఇంట్లో ఒక రూమ్ రెంట్కి తీసుకున్నారు. నన్ను బాధపడవద్దని, బాగా చదువుకోమని చెబుతారండి. నాకు చాలాసార్లు నేను బ్రతికి ఏమి సాధించాలి ఈ శరీరంతో అని అనిపిస్తుందండి అన్నాడు నిశాంత్. అలా అనకూడదు, చిన్నగా మందలించింది చిత్ర. వరంగల్ వచ్చేదాకా ఆ అబ్బాయి ఏదో ఒకటి చెబుతూనే ఉన్నాడు. చిత్ర స్టేషన్ దాటి ఆటో ఎక్కుతుండగా అడిగాడు, సాయంత్రం మళ్ళీ ఇదే ట్రైన్కి వెళతారా మేడం అని. అవును. ఒక నిమిషం ఆలోచించి సాయంత్రం కలుద్దాం అన్నది. నిశాంత్ మొహం పువ్వులా విచ్చింది. సాయంత్రం అతను నిజంగానే ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. చిత్ర ట్రైన్ లేట్ అట కదా అన్నది. అవును మేడం, క్యాంటీన్కి వెళదామా? నేనా మీతోనా అన్నాడు నిశాంత్. ఏం, వెళ్దాం పద. క్యాంటీన్లో అందరూ ఆమెకేసి విచిత్రంగా చూడసాగారు. స్నాక్స్, కాఫీకి ఆర్డర్ చేసి బిల్ పే చేసింది. ఈ స్కెలెటన్ ఫ్రెండ్ ఎక్కడ దొరికాడు నీకు అంటూ తోటి లెక్చరర్స్ ఎగతాళి చేసినా చిత్ర పట్టించుకోలేదు. ఆమెతో స్పాట్ పూర్తయ్యే వరకు నిశాంత్ ఆమెతో రోజు ట్రావెల్ చేశాడు. ఓ రోజు ఒక సుభాషితాన్ని ఆమెకు చూపించి దాని అర్థం అడిగాడు. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేనచ వకారం పంచభిరుక్తః నారో భవతి పూజితః. చిత్ర ఆ 5 వకారాలకు గురించి చెప్పింది అతనికి. పరిశుభ్రమైన వస్త్రాలు, ఆరోగ్యవంతమైన మంచి శరీరాకృతి, మంచి మాట, వినయముతో కూడిన విద్య. ఈ 5 వకారాలు కలిగిన వ్యక్తి ఈ సమాజంలో గౌరవింపబడతాడు అని వివరించి చెప్పింది.
ఆమె వివరిస్తున్నప్పుడు నిశాంత్ ఆమె కేసి తదేకంగా చూడసాగాడు. ఏమిటి అలా చూస్తున్నావు అని అడిగింది చిత్ర. మీరు ఈ సుభాషితానికి బాగా సరిపోతారు మేడం అన్నాడు నిశాంత్. చిత్ర అతనిలోని ఆత్మాన్యూనతా భావాన్ని పసిగట్టింది. మీ స్కూల్లో కాలేజీ టీచర్స్ అంతా చాలా అందంగా ఉన్నారా అని అడిగింది. లేదు అన్నట్టు తలూపాడు నిశాంత్. అందంగా లేకపోయినా వాళ్ళలోని విద్వత్తును కదా మనం గౌరవించేది. నువ్వు ఇంతవరకు డిస్టింక్షన్ స్టూడెంట్వి. వినయము వివేకముతో కూడిన జ్ఞానం ప్రపంచాన్ని జయింపచేస్తుంది నిశాంత్. నిన్ను నువ్వు తక్కువ చేసుకొని బ్రతుకకు. అందరికీ అన్నీ లభించవు. ఆ 5 వాకారాల్లో నీకు లేనిది ఆ రెండోది అని నువ్వు బాధపడుతున్నావు. నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఆ ఒక్క లోపాన్ని కూడా విస్మరించేలా ఎదగాలి నువ్వు. అన్నీ ఉన్నా ప్రేమ ఫలించలేదనో, ఏవో చిన్న అపజయాలకు కూడా ఆత్మహత్యలు చేసుకునేవారు ఎంతోమంది. నీకింకా నీ మీద నీకు కోపం కానీ, సమాజం పట్ల వ్యతిరేకత కానీ లేదు. ఈ ప్రపంచాన్ని నీ దారికి తెచ్చుకోవాలంటే నువ్వు బాగా చదువుకోవాలి. అందగాళ్ళకే ఈ సమాజంలో స్థానం అనుకుంటే అంతకంటే పిచ్చి ఆలోచన ఇంకొకటి ఉండదు. అలెగ్జాండర్ పోప్ నియో క్లాసికల్ ఏజ్ పోయెట్ 3 అడుగులు కూడా ఉండేవాడు కాదు. కానీ ఎంత గొప్ప కవి అతడు. మన చుట్టూ మనకు స్ఫూర్తినిచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు నిశాంత్. నువ్వు గమనించాలి. ఆ స్ఫూర్తి నీ గమనాన్ని నిర్దేశిస్తుంది. నిశాంత్ కాసేపు తల వంచుకొని ఆలోచిస్తూ కూర్చున్నాడు. నిశాంత్ ఆమెతో అలా 15 రోజులు ట్రావెల్ చేశాడు. ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు. ఒక తల్లి చుట్టూ తిరిగే పసివాడిలా ఆమె చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినేవాడు. నిశాంత్, రేపటి నుండి నేను రాను. త్వరలో నా పెళ్ళి. తను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తారు. ఈరోజే ఆఖరి రోజు అని చెప్పింది చిత్ర. ఆమె ఇంక తనకు కనబడదని అర్థమయ్యింది నిశాంత్కు. కళ్ళల్లో నీరు. చాలా బాధేసింది. మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా అమ్మా? మేడం అమ్మ అనడంలో అతనిలోని ఆర్తి అర్థమై వై నాట్ అంటూ సెల్ఫీ దిగింది చిత్ర. ఆమె రైలు దిగి వెళ్ళిపోతుంటే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు నిశాంత్. 10 ఏళ్ల కాలగమనంలో చిత్ర 2 బిడ్డల తల్లి అయ్యింది. భర్తతో పాటు దేశంలో ఎక్కడ పోస్టింగ్ వస్తే అక్కడ ఉండాల్సి వచ్చేది. నేవీ స్కూల్స్లో ఉద్యోగం చేసేది. భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చారు. ఆ రోజు చిత్ర ఆడబిడ్డ కొడుకు రాహుల్ వచ్చి మంచి మోటివేషనల్ స్పీచ్ ఉంది వస్తారా అంటూ వచ్చాడు. ఆ రోజు భర్తతో కలిసి ఆ ప్రోగ్రాంకి వెళ్ళింది. హాల్ అప్పటికే దాదాపు నిండిపోయింది. లాస్ట్ రోల్ సీట్లు దొరికాయి. వక్త అప్పటికే స్టేజీ మీద ఉన్నాడు. పరిచయ కార్యక్రమంలో యువత హోరులో అతని పేరు సరిగ్గా వినపడలేదు. యథాలాపంగా తలెత్తిన చిత్ర వక్తని చూసి ఆశ్చర్యపోయింది. కాషాయ దుస్తుల్లో నిశాంత్ సందేహ నివృత్తి కోసం అతని పేరేమిటి అని అడిగింది. నిశాంత్ కృష్ణప్రభు చెప్పాడు రాహుల్. సందేహం లేదు, అతను నిశాంత్. ఆహార్యం మారింది.
అతని శరీరం మారలేదు. ఇస్కాన్ సభ్యుడయ్యాడు. తన జీవితాన్ని సవ్య దిశలో మళ్లించాడు. దేశ విదేశాల్లో మోటివేషనల్ స్పీకర్గా పేరు తెచ్చుకున్నాడు. అతని స్పీచ్ మొదలయ్యింది. ఒక్కొక్క పరిచయం మాట జీవిత గమనాన్ని ఎలా మారుస్తాయో చెబుతూ అన్నాడు. ఆ తల్లి పేరు ముఖ్యం కాదు. 10 ఏళ్ల క్రితం ఒక్క 15 రోజుల ప్రయాణంలో నాలోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని తొలగిపోయేలా చేసి దిశానిర్దేశం చేసిన తల్లికి వందనం. ఆమె నా పాలిట దేవత, నా మొదటి గురువు చిత్రా మేడం అంటూ తల్లిదండ్రులకు ఇంకా ఇస్కాన్ గురువుకు కూడా నమస్కరించుతూ ప్రోగ్రాం ఆరంభించాడు. ఆద్యంతం సభ నవ్వులతో ముంచెత్తుతూనే యువతరానికి కావలసిన మార్గదర్శకాలు సూచించాడు. నైతిక విలువలు పాటించడం ఎంత ముఖ్యమో చెప్పాడు. సామాజిక బాధ్యతలు ఏమిటో, అవి ఎందుకు, ఎలా స్వీకరించాలో తెలియచేశారు. చిత్ర కన్నీళ్లు బయటపడకుండా ఆపుకొని అనుకున్నది. అతని కలవాల్సిన అవసరమే ఇంక లేదు. అతడు తనకి గొప్పతనమంతా ఆపాదించాడు. కాను తాను చేసింది అనువంత. అతను ఆకాశమంత ఎత్తు ఎదిగాడు. ఇప్పుడా సుభాషితంలోని బాహ్య స్వరూపానికంటే అతని అంతర్స్వరూపం విశ్వవిఖ్యాతమై అతన్ని విశ్వవిజేతను చేసింది. సభలో నుంచి బయటకు వెళుతున్నది నిశాంత్ చూసి మేడం అన్నాడు. ఆగిపోయింది చిత్ర. మేడం, మీకోసం ఎప్పుడు నా మనసు వెతుకుతూనే ఉన్నది మేడం. ఒక్కసారి మీ పాదాభివందనం తీసుకుంటాను మేడం. నేను ఈ స్థాయికి రావడానికి మీరే. కళ్ళల్లో నీరు తిరిగాయి చిత్రకు. మేడం, మీలాంటి వారు సమాజంలో వేలల్లో ఒకరు ఉన్నా అవిటి వాళ్ళు ఎవరూ ఉండరు మేడం. అవిటి అనేవి శరీరానికే కానీ మనస్సుకు కాదని మీరు నిరూపించారు మేడం. వందనాలు. చదువులు చెప్పే ప్రతి గురువుకు ఈ యథార్థ సంఘటన అంకితం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.